ఈ హల్క్ నన్ను ఎప్పటి నుంచో ఎన్నోసార్లు జైలుకు పంపించాడు. అలానే నేను చేసిన గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి నాకు ఎన్నోసార్లు దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు వాడికి నేను బుద్ధి చెప్పాల్సిన పని వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు నేను మెకానికల్ హల్క్ అయ్యే వాడికి నేను ముక్కలు తీసేస్తాను. వాడు చేస్తున్న దానికి ఆడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. హే 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 హే. ఒరే హల్క్, ఇక నీ ఆటకి డెడ్ మార్క్ పెడతా. ఇప్పుడు నా దగ్గరున్న రోబోటో ఈ ప్రపంచంలోనే బలమైందే. నీలాంటి హల్కుల్ని 10 మందిని ఇట్టే పగలగొడతది. నీకు ఇప్పుడు పగిలిపోతుందిరా. అయిపోయారు. ఎక్కడికి తప్పించుకుంటారో ఒకే దెబ్బకి మిమ్మల్ని ఇట్టే తుల్లగొట్టి పడేస్తా. ఏంట్రా ఇంకా నన్నే కొట్టడానికి చూస్తున్నారా? ఎవడనుకుంటున్నాడు? ఒక్క దెబ్బ సరైంది పడిందంటే ఇంకొకసారి నేను కాళ్ళు చేతులు పనిచేయో. ఇదిగో తీసుకో. అయిపోయిందా? అయిపోయిందనుకుంటా. ఇంకా లేచి కొడుతున్నావు. అయ్యో సారీ సార్, మీరా చూసుకోలేదు. ఓకే, మన పని అయిపోయింది. ఇంకా బతికి ఉన్నారా? ఇదిగో అయిపోయింది. నాకొచ్చిన అలర్ట్ ప్రకారం ఈ సిటీలోని ఎక్కడ ప్రమాదం వచ్చినా నేను రెడీగా వచ్చి వాళ్ళని అంతం చేస్తాను. ఇప్పుడు నాకొచ్చిన సమాచారం ప్రకారం పోలీసులకి హెల్ప్ చేయమని. అరే సిగ్నల్ వస్తుంది. ఓకే, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడు సిగ్నల్ వస్తుందంటే ఎక్కడికి వెళ్ళాలంటే, అరే ఏంటిది? ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ ప్లేస్ లో ఉన్న దగ్గర చూపెడుతుంది సిగ్నల్. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవడో ఒక శత్రువు ఉన్నట్టు మనకైతే డిటెక్ట్ అవుతుంది. వాడికి తోలు తీసేస్తా. వెళ్ళి ఈ సిటీని కాపాడడానికి నేను మాత్రమే ఉన్నాను. ఎందుకంటే టోనీ కూడా ఇప్పుడంత రెడీలో లేడు. తన సూట్లో కొంచెం రిపేర్ వచ్చిందంట. అంతవరకు నేను ఒక్కడిని చాలు అందరితో ఆడుకోవడానికి. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడే ఉంటాడు ఈ హల్క్. ఇప్పటికే చాలా మంది క్రిమినల్స్ ని మనం పట్టించాం. ఇంకా ఇక్కడ మన సిగ్నల్ వస్తుంది. రేయ్, ఎవడు రాదే? బయటికి వస్తారా లేకపోతే నన్నే రమ్మంటారా? వీళ్ళైతే వచ్చేటట్టుగా లేరు. రాయ్, ఇదెవరు? ఎవడ్రా నువ్వు? ఏమైంది? ఏం కావాలి నీకు? చెప్తావా? తన్నులు తింటావా? తన్నులు తినడానికే వచ్చా మరి. సరే, ఇప్పుడు నువ్వా నేను ఎవరు ఒక్కరు మాత్రం మిగిలాలి. నేను ఎవరనుకుంటున్నావు? ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మెకానికల్ హల్క్. నీలాంటి హల్కుల్ని 10 మందిని ఇంటే మింగేస్తా. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను కొట్టడానికి చూసావు. ఇప్పుడు నన్ను కొట్టద్దామంటే నిన్ను కొట్టాలంటే నాకు నవ్వు వస్తుంది. రేయ్, నువ్వు నాలో సగం లేవు. నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఎంత పొట్టిగా ఉన్నావో చూసావా? ఒక దెబ్బకే భూమిలోకి వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది. నీలాంటి చిన్న పిల్లలతో నేను గొడవాడను. అర్థమవుతుందా? ఏదో పిచ్చెక్కి హల్క్తో గొడవాడాలని చూస్తున్నావేమో. నీలో ఉన్న ప్రతి పాటు ముక్కలు చేసి ఇనప సామాన్లోడికిచ్చి ఖర్జూరం కొనుక్కుంటా. అర్థమవుతుందా? నోరు మూసుకొని పన్ను చూసుకో. నాకు నీతో అంత ఇంట్రెస్ట్ లేదు. నాకెందుకంటే చిన్నపిల్లలతో గొడవడ్డం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వేదన్నా తప్పు చేస్తే అప్పుడే మత్తు ఎరగొడతా. కానీ నువ్వేం తప్పు చేయలే కాబట్టి వదిలేసా. బాగానే కొట్టడానికి చూస్తున్నావు కదా. ఇప్పుడు నేను నీకిస్తా అసలైన తరువు. ఎరా ఓ మై గాడ్, రై, నీకు నాలాంటి పవర్స్ ఎలా వచ్చాయి? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి? నో 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 నీకు ఇప్పుడు నేను ఇస్తా. రాయ్, ఇప్పుడు నీకు సరైన దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడు తీసుకో. నాతోనే పోటీకి వస్తావా? ఇప్పుడు నేను ముక్కలు చేసి మక్క ఎరగొడతా అని చెప్పాను కదా. అది ఎలా ఉంటుందో చూపిస్తా. నీ ముక్కల్ని ఇనుప సామాన్లు కేసేస్తా. అయిపోయావు. ఎరా, అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడా దద్దమ్మ? రా. ఇప్పుడు నువ్వు చూస్తావు కదా. నాలాంటి పవర్స్ ఎలా వచ్చాయి నమ్మలేకపోతున్నా. అవునా, అది కూడా చూసుకుందాం. నువ్వు నక్షత్రం అయిపోయావు. ఆట ఇప్పుడే మొదలైంది. అప్పుడే ముగించానంటే ఎలా? నీకు అసలైన ఆట ఏంటో చూపిస్తా. నువ్వు నా చేతిలో అయిపోయావురా. రేయ్, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇప్పుడు తొక్క తీసేస్తా నీకు. కమాన్. నువ్వా నేనా? ఇప్పుడే తేలిపోతుంది. ఒక్క దెబ్బ ఇచ్చాననుకో.
చూడరా అయిపోయావరా నీ ముక్కలు ముక్కలు చేసి అక్కడి నుంచి తొక్క తీసి పడేస్తా అయిపోయిందిక వీడి పని ఎక్కడికి వెళ్ళా ఓ ఇంకా బతికే ఉన్నావా సరే 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 ఇప్పుడు నీ పని కంప్లీట్ చేసేస్తా ఇంతకటా ఇప్పుడు నువ్వు నన్ను బాగా కెలికేశావు ఇప్పుడు నీకు హల్క్ సూపర్ పవర్ఫుల్ సింగిల్ పంచిస్తా ఇదిగో తీసుకో మడత మడత పెట్టి మరి కొడతా నేను గుద్దడం మొదలు పెట్టానంటే నన్ను ఎవరు ఆపలేరు పొట్టుడా తీసుకోరా తీసుకో 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 ఇదిగో ఇదిగో తీసుకో అర్థమవుతుందనుకుంటా హల్క్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వీడి ముక్కలని ఇరిగిపోయినట్టుగా ఉన్నాయి రేయ్ చెప్తున్నా నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేను ఒక్కడిని చాలు నా 2 చేతుల్లో పెట్టి 100 మందిని అడిచి ఇనప సామాన్లోడికి పడేస్తా అర్థమవుతుంది కదా ఇంకొకసారి నా జోలికి రావడానికి ప్రయత్నించారనుకోండి ఒక్కొక్కడికి అసలైన హల్క్ని చూపిస్తా అర్థమవుతుందా ఖబర్దార్ బిడా అయిపోయారు ఇలాంటి వాళ్ళు రోజుకొకరు తగులుతారబ్బా ఇలాంటి వాళ్ళని కానీ నేను ఒకటి నమ్మలేకపోతున్నాను వాడికి నా పవర్స్ ఎలా వచ్చాయో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వాడికి నాలో ఉన్న ప్రతి పవర్ వచ్చింది కానీ వాడు అరే సర్లే వదిలేద్దాం ఎలా అయితేనేంటి వాడినైతే మనం ఎలానో చంపేశాం కాబట్టి ఇంకా మనకి ఎటువంటి సమస్య లేదు ఇంకా ప్రెసెంట్ సిటీలో కూడా ఎటువంటి సమస్యలు లేనట్టుగా ఉన్నాయి ఇప్పుడు నేను మంచిగా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటా అలానే టోనీ వచ్చేసి తన యొక్క ఐరన్ మ్యాన్ సూట్ ని రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు మనం కూడా తనకి ఏదో ఒక హెల్ప్ అయితే చేద్దాం ఓకే ఇప్పుడు వస్తున్నా కదరా నేను అయిపోయారు అరే మర్చిపోయాను టోనీ ఇక్కడ లేడు కదా టోనీ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు అంతవరకు నేను ఒక్కడనే ఇక్కడ ఉండాలనుకుంటా సరే ఉందాం ఏమవుతుంది చెప్పండి ఇప్పుడే మొదలైందని చెప్పి అప్పుడే హల్క్ ఎక్కడికి పారిపోయాడు సరే వాడి దగ్గరికి మనం వెళ్దాం రాడా డిటెక్టివ్ వాడు ఎక్కడున్నా సరే తప్పించుకోలేడు ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళా నాకు సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే వాడు నాకు దత్తమ్మ హల్క్ని కాదు నేను వన్ అండ్ ఓన్లీ మెకానిక్ హల్క్ని నా పవర్ చూసారంటే నా స్పీడ్ చూసారంటే ఎవ్వరు కూడా ఆగలేరు నేను ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో స్పీడ్గా వెళ్ళగలను ఎందుకంటే ఎన్నో ఏండ్లు కష్టపడి నేనైతే ఈ హల్క్ సూట్ని రెడీ చేశాను ఈ హల్క్ సూట్ ఎంతో పవర్ఫుల్ అంత స్పీడ్గా దీన్ని చంపాలంటే ఇంకొక హల్క్ మాత్రమే రావాలి సరే ఇప్పుడు మనం తొందరగా అక్కడికైతే వెళ్ళిపోదాం వచ్చేసాం రాయ్ హల్క్ ఎక్కడున్నావు బయటికి రా ఎప్పుడు రాడా తెలుసుకుందాం ఇందాక ఆట ముగించకుండానే వెళ్ళిపోయావు ఆట ప్రారంభమయ్యి ఎక్కడికి పోతావు ఆట ముగించాలి కదా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నావో నీకు నువ్వుగా వస్తే బాగుంటుంది లేకపోతే నా అంతా నిన్ను కనిపెట్టానుకో తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి ఇప్పుడు నాలో ఉన్న అతీత పవరైన శక్తిని చూపించి నా పార్ట్స్ నువ్వు విడదీస్తా అని చెప్పావు కదా నీ బాడీ పార్ట్ ఇప్పుడు నేను విడదీసేస్తా రారా తెలుసుకుందాం రాయ్ హల్క్ నువ్వు ఎక్కడికి కూడా తప్పించుకోలేవు రాయ్ ఎక్కడే ఉన్నావా దొంగ దెబ్బతీస్తున్నావు రాయ్ నువ్వు నన్ను అంత సులభంగా కొట్టగలవు అనుకుంటున్నావా ఇంకా నువ్వు బతికి రావడమే నీ గొప్పతనం ఇప్పుడు నీకుంటుంది సరే ఇక నీకు నో మోర్ డైలాగ్స్ హల్క్ ఇప్పుడు నాలో ఉన్న హెడ్ రిప్ ఆఫ్ అయితే ఇప్పుడు నీకు చూపించబోతున్నాను నీ తలని 2 ముక్కలుగా చేయబోతున్నాను ఎప్పుడు చూడు ఇదిగో తీసుకో 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 అయిపోయింది ఇప్పుడు నేను ఉన్న తలని ముక్క చేసి దాన్ని నేను ఎక్కడికో విసిరేయబోతున్నాను దాన్ని బెలూన్లా కట్టేశాను చూసావా ఇప్పుడు దీన్ని ఎక్కడికో విసిరేస్తా అప్పుడు నీ బాడీ మాత్రమే ఉంటుంది తరలేని నువ్వు ఏం చెయ్యలేవు ఇంతకంటే ఘోరమైన శిక్ష ఇంకెవ్వరికి ఉండదు హల్క్ అయిపోయింది నీ పని అయిపోయింది ఇక నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతావు ఇక హల్క్ అనేవాడు లేడు ఈ సిటీ నా గుప్పట్లోకి వచ్చింది ఇప్పుడు చూపిస్తా కదా సరే ఇక్కడ నుంచి బయలుదేరుతా A few moments later. ఏమైంది నేను నమ్మలేకపోతున్నాను నాకేం జరిగింది అరే నా తల ఏది నా తల నాకు కనిపించట్లేదు నా తల ఏది నా తల ఇక్కడ నాకు కనబడట్లేదు
నా తల ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ, ఆ, నా తలలేంది నాలో శక్తులు ఉండవే, నేనేం చేయలేను. నేను ఇప్పుడు తొందరగా బయలుదేరాలి, సహాయం అడగాలి. సహాయం అడగాలంటే ఇక్కడ ఇంకా టోనీ రాలేదు. టోనీ వచ్చిన తర్వాత మాత్రమే మనకి సహాయం చేయగలడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? సరే, మనకి ఖచ్చితంగా తను ఏదో ఒక రకంగా హెల్ప్ చేయగలడు. ఇప్పుడు నా దగ్గర నా తల ఉంటేనే నాలో ఉన్న శక్తులన్నీ బయటకు వస్తాయి. కానీ వాడు అంత శక్తివంతుడని అయితే అస్సలు అనుకోలేదు. నేను అనుకునే దానికంటే వాడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. వాడిని కనుక మనం ఇప్పుడు ఆపకపోతే ఎలా అయినా సిటీని మొత్తం ధ్వంసం చేస్తాడు. సరే, మనం తను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం కదా, తొందరగా వెళ్ళి చెప్పాలి. నా తల లేకపోవడం ఏంటి? నా తల. సరే, మనం తొందరగా వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, తొందరగా డోర్ ఓపెన్ చేయండి. నేను హల్క్ ని వచ్చాను. డోర్ ఓపెన్ చేయండి తొందరగా. వస్తున్నా నేనే లోపలికి. ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యిందా? ఎవరిది? సించాన్, నేను హల్క్ ని. హల్క్ మామ నువ్వా? ఏటే ఏదో తేడాగా ఉందేంటే? అంత ఓకే తలేదే. హల్క్ మామ నువ్వే? కాదు కాదు, దయ్యమో తెరువన్నా మన ఇంట్లోకి దయ్యం వచ్చినాయి. పరిగెత్తావు లగెత్తు తెరువన్నా. వామ్మో, తెరువన్నా దయ్యం దయ్యం. వామ్మో పరిగెత్తండి తెరువన్నా. లోపలికి దయ్యం వచ్చింది. హల్క్ అని పేరు చెప్పి ఎవరో ఒక తల్లని వ్యక్తి వచ్చాడు, లోపలికి వచ్చాడు. తెరువన్నా తల్లలేదు వాడికి. తల్లనుడు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నా తెలియట్లేదు. తెరువన్నా పద, వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి, తొందరగా వెళ్ళిపోతావు. మళ్ళీ వాడు వస్తాడు. తెరువన్నా రా. వచ్చాడు తెరువన్నా. పరిగెత్తావు. తెరువన్నా ఇక్కడ ఉన్న దోశలు ఉండదు. పారిపో. అమ్మా, ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా చెప్పేది? ఆగుదను, నేను నిజంగానే హల్కునే. భయపడకు. నువ్వు భయపడ్డావంటే నాకు సహాయం చేసేవారు ఇంకెవరూ ఉండరు. నాలో నుంచి నీకు మాటలు వస్తాయని తెలుసు. నా తల లేకపోయినా నేను మాట్లాడగలను. కానీ నాకు వచ్చిన సమస్య ఏంటంటే, మన సిటీలోకి ఒక దారుణమైన దుర్మార్గుడు నా శక్తులతో వచ్చాడు. వాడే మెకానికల్ హల్క్. వాడిని ఎలా అయినా సరే ఇప్పుడు మనం అంతం చేయాలంటే నన్ను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. నాలో ఉన్న శక్తులన్నీ వెనక్కి రావాలంటే నా తల మళ్ళీ నాకు రావాలి. నా తల కావాలంటే ఇప్పుడు ముందుగా మన సైంటిస్టుల దగ్గరికి వెళ్ళాలి. పదా, వాళ్ళు ఏం చెప్తే అదే. ఫాస్ట్ గా నన్ను సైంటిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళు. వాళ్ళే నన్ను హల్క్ లా మార్చారు. ఇప్పుడు వాళ్ళే మనకి సహాయం చేయగలరు. తొందరగా వెళ్దాం పదా. కానీ హల్క్ నువ్వు చాలా బలవంతుడు కదా, ఇప్పుడు నీకు ఇలా అవ్వడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరది ఇంతకి? నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓయ్ తెరువన్నా, నేను చెట్టు పైన ఉన్నాను. ఆ తల్లని వాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? తెరువన్నా ఆగు, వెళ్ళకు. తెరువన్నా వద్దు, వాడు మళ్ళీ నేను తినేస్తాడు. తెరువన్నా తినేస్తాడు, వెళ్ళకు. ఓ, అలా జరిగిందా? ఓకే అర్థమైంది. ఇప్పుడు సిటీలో కూడా చాలా అంటే చాలా డిస్ట్రాయ్స్ జరుగుతున్నాయంట. అంటే సిటీని మొత్తం నాశనం చేస్తున్నాడంట. మేబీ నాకు తెలిసి ఆ మెకానికల్ హల్క్ మాత్రం అయి ఉంటాడు. సరే, మనం తొందరగా సైంటిస్టుల దగ్గరికి వెళ్దాం రా. వాళ్ళు ఈ అండర్ గ్రౌండ్లో ఉంటారు. సరే హల్క్, ఇప్పుడు మనం వచ్చేసి నీ తలకాయని వెనక్కి తీసుకొని రావాలా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ముందుగా నన్ను సైంటిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళు. తరువాత వాళ్ళే నీకు చెప్తారు. అప్పుడు వాళ్ళు నీకు ఏదైతే చెప్తారో ఆ పని నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు నాకు చేసినట్లయితే చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆ మెకానికల్ హల్క్ ని మనం ఆపచ్చు. ఏం జరుగుతుంది? అరే, హల్క్ తల ఏమైంది? నేను మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు సిటీలో వచ్చేసి మెకానికల్ హల్క్ అని ఒకడు వచ్చి సిటీని మొత్తం నాశనం చేస్తున్నాడు కదా. వాడే నా తలని తీసి ఎక్కడికో వాటర్లోకి విసిరేశాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను వాడిని ఎలా అయినా సరే ఆపాలి. సమయానికి సిటీలో అవెంజర్స్ కూడా లేరు. ఇప్పుడు నాకు మళ్ళీ నార్మల్ చేయండి. ఓ, తప్పకుండా నేను మీకు సహాయం చేయడానికి మాత్రమే ఉన్నాను. ఇప్పుడు హల్క్ తల ఎలాగో లేదు కాబట్టి హల్క్కి మళ్ళీ తన పవర్స్ కావాలంటే తన యొక్క తల మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. ఆ తల ఎక్కడుందో ధను నువ్వు మాత్రం ఇక్కడ పెట్టాలి. సరే, దాని తర్వాత మేము చేయగలిగే పని ఏంటంటే, ఇప్పుడు హల్క్ ఖచ్చితంగా మెకానిక్ హల్క్ని డిఫీట్ చేయాలంటే తిన కూడా రోబో సూట్ అయితే వేసుకోవాలి. ఆ రోబో సూట్ని మేము రెడీ చేస్తాం. నువ్వు తొందరగా వెళ్ళి తీసుకొని రా. ఓకే, నేనైతే వెళ్ళి ముందుగా తల అయితే తీసుకొస్తాను. అంతలోపు మొత్తం మీరు రెడీ అవ్వండి. అరే యార్, ఇప్పుడు మనం తలని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఆ తల ఎటు తీసుకురావడం మనకు తెలియదు కదా. సరే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా బయటకైతే వెళ్దాం. ఇప్పుడు ముందుగా మనమైతే ఆలోచించాలబ్బా. ఆలోచించకుండా ఇప్పుడు మనం ఎలా కనిపెడతాం? సిటీ ఏమైనా చిన్నగా ఉందా ఏంటి? అంత పెద్ద సిటీలో మనం ఇప్పుడు ఎలా కనిపెడతాం? సరే, ముందుగా వచ్చేసి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మనకి ఖచ్చితంగా ఇప్పుడు హెల్ప్ చేసే ఒక వ్యక్తి రంగబాబా. ఖచ్చితంగా రంగబాబా దారి చూపెడతారు. ఫైనలీ వచ్చేసాం. రంగబాబా
మళ్ళీ ఒక అతి దారుణం ఒకటి జరిగింది. అదేంటంటే మన హల్క్ మామ ఉన్నాడు కదా, హల్క్ వచ్చేసి ఒక మెకానిక్ హల్క్ అనే ఒక ఫేక్ హల్క్ వచ్చేసి వాడు తన బలంతోని హల్క్ యొక్క తలని ఎక్కడికో ముక్కలు చేసి ఎటో విసిరేశాడు. ఆ తలని ఇప్పుడు కనిపెడితేనే హల్క్ యొక్క శక్తి మళ్ళీ వెనక్కి తీసుకొని రాగలం. అప్పుడే సిటీలో జరిగే ఈ విధ్వంసం మొత్తం ఆపగలం. సిటీలో ఎటువంటి అవెంజర్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఆ తల భూమి మీద లేదు, అది నీటిలో ఉంది. అది ఇప్పుడు నువ్వు కనుక్కోవాలంటే నువ్వు ఆ సంఘటన జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్ళి అక్కడ నీటిలో ఉన్న నీటి దేవతని అడిగితే అప్పుడు నీకు సహాయం జరగచ్చు. తొందరగా వెళ్ళు. అవునా? సరే సరే బాబా, నేను వెళ్ళి కనిపెడతాను. ఇంత పెద్ద మహాసముద్రంలోని మనం ముందుగా నీటి దేవతని ఎలా కనిపెడతామేంటో. సరే మనమైతే వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాబా గారు. మనమైతే ఫాస్ట్గా బయలుదేరాలి. ఇక లేట్ చేయకుండా ముందుగా ఆ సంఘటన జరిగిన ప్లేస్ అంటే ఎక్కడ? అరే అరే అరే, ఈ కార్ ఒకటి. అబ్బా అబ్బా అరే రే అబ్బా. హా, ఏంటో ఈ కారు ఒక్కసారి కంట్రోల్లో ఉండదు. ఓకే, ఫైనలీ మన కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం అవెంజర్స్ హౌస్కి వెళ్ళాలి. ఓకే, ఫైనలీ మనమైతే అవెంజర్స్ హౌస్ దగ్గరికి సమీపంలో చేరుకున్నాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా ఫాస్ట్గా మనమైతే అవెంజర్స్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకసారి మనం చెక్ చేసి డైరెక్ట్గా సముద్రంలోకి అయితే వెళ్ళాల్సి ఉంది. సరే, లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే సముద్రంలోకి వెళ్ళి ఫాస్ట్గా మనమైతే హల్క్ మామ యొక్క హెడ్ని కనిపెట్టాలి. సిటీలో ఆ మెకానికల్ హల్క్ ఇప్పటికే చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, చాలా అంటే చాలా విధ్వంసం చేశాడు. సరే మనమైతే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఫైట్ జరిగింది. ఫైట్ ఇదే ప్రదేశంలో జరిగిందంటే ఖచ్చితంగా సముద్రంలోకి విసిరాడంటే దీనికి ఎదురుగా ఉన్న సముద్రంలోకి అయితే విసురుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు మాత్రమే కదా దూరంగా వెళ్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ల్యాండ్ ఉంది కాబట్టి, ఈ స్ట్రైట్గా మాత్రమే సముద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదురుగా మాత్రమే విసురుంటాడు. సరే మనమైతే వెళ్ళి ఈ సముద్రంలో, అదే ఈ మహాసముద్రంలో కనిపెట్టడం అంటే చాలా కష్టం. మనం ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే ఫాస్ట్గా మనం కనిపెట్టాలి, వెళ్ళాలి ఫాస్ట్గా. ఏమైంది? ఏం వెతుకుతున్నావు? ఇటు జరుగు. అరే ఇటు ఇటు, నీ వెనక్కి చూడు. అరే ధరు, నువ్వు ఎటు చూస్తున్నావు? ఇక్కడనే నేను మాట్లాడుతున్నాను. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి నాకు చెప్తావా? ఇప్పటి వరకు నా సూట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, నేను బయటకు వెళ్ళాను. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి తల గురించి మాట్లాడుతున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొత్తం చెప్పు. సిటీలో వచ్చేసి మెకానికల్ హల్క్ అనే ఒక వ్యక్తి చాలా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ముందుగా వెళ్ళి తను నువ్వు ఆపు, నేనైతే తర్వాత చెప్తా మొత్తం నీకు. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. ప్రెసెంట్ హల్క్ మామ వాడిని ఆపడానికి వెళ్తే హల్క్ మామ తలని మొండెంని వేరు చేసి తలని ఎక్కడికో విసిరేశాడు. తలని వెనక్కి తెస్తే గానీ పవర్స్ అన్ని మళ్ళీ బ్యాక్ రావు. అంతవరకు నువ్వే ఆపాలి. వెళ్ళు ఐరన్ మ్యాన్, నువ్వు తొందరగా వాడిని ఆపు. ఎందుకంటే సిటీలో ఇప్పటికే చాలా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. వాడు మెయిన్ సిటీలో అయితే ఉన్నాడు. ఫాస్ట్గా వెళ్ళు. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళి మనం ఎలా అయినా సరే హల్క్ మామని వెనక్కి తీసుకొని రావాలి. ఎందుకంటే దీన్ని ఆపగలిగేది ఒక్క హల్క్ మామ మాత్రమే. కానీ ఇప్పుడు వన్స్ ఐరన్ మ్యాన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడంటే ఆల్మోస్ట్ వాడిని అయితే కంప్లీట్ చేస్తాడు. సరే మనమైతే చేయాల్సిన పని ఏంటంటే తొందరగా వెళ్ళి ఫాస్ట్గా హెడ్ అయితే కనిపెట్టాలి మనం. మెకానికల్ హల్క్, విన్నాను, నీ గురించి విన్నాను. ఇప్పుడు ఒక్కసారి నువ్వు వెనక్కి వస్తావంటే ఓకే, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి నీతో బంతాట ఆడుకుంటా. రాయ్, వెనక నుంచి కొట్టడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. నేను కొట్టడం మొదలు పెట్టానంటే అసలు ఆపలేవు. రారా తేల్చుకుందాం. కమాన్, ఎక్కడున్నావురా దద్దమ్మ? ఇప్పుడు నీ పవర్ ఎంతో నా పవర్ ఎంతో తేల్చుకోవాలి. వీడెక్కడో కొడితేనే ఇంత పవర్ ఎలా వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ వీళ్ళు ఉన్న శక్తులు ఏంటో మనం ఒకసారి కనుక్కో. ఎలా 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 కొడుతున్నాడు వీడు? రాయ్ రాయ్, ఇప్పుడు నీకు చూపిస్తా నా సూట్. అరే నా సూట్ మళ్ళీ పాడవుతుంది, నేను నమ్మలేకపోతున్నాను. నా సూట్ ని ఇప్పుడే రిపేర్ చేశాను. నా సూట్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఏంట్రా ఇది? సరే మనమైతే ఒకసారి వెళ్ళి వాడితో ఆడుకుందాం. కమాన్ రాయ్, హల్క్ వస్తావా రావా? ఇప్పుడు నీకు చూపిస్తా చూడు నా పవర్. రాయ్, నువ్వు అయిపోయావు. నిన్ను ఇంకొకసారి నేను చూసానంటే నేను ముక్కలు చేసేస్తా. కమాన్ తేల్చుకుందాం. అక్కడే ఆగిపోరా చవట. నా సూట్ నా సూట్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇలా అవుతుంది ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను అంత తొందరగా ఏం చేయలేవు ఐరన్ మ్యాన్. ఎప్పుడు నీకు అసలైన దెబ్బేంటో చూపిస్తా. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఎప్పుడు నేను రాజు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నేను ఇట్టే ముక్కలు చేసి పడేస్తా. నీ సూటే కాదు, ఏది వచ్చినావు? రాయ్ ఆగు. భయపడి పారిపోతున్నాడు. నా సూట్ ఇప్పటికే ప్రాబ్లం ఉంది అన్న సమయంలో నేను వెళ్ళి గొడవ పడ్డం కరెక్ట్ కాదు.
వీడికి అసలైన స్వరూపం చూపించాలి. ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్ తో వీడు పోరాడాడు, కానీ ఒక్కసారి నా హల్క్ బస్టర్ సూట్ తో వచ్చారంటే వాడికి అక్కడ ఎముకలన్నీ విరిగిపోతాయి. సరే, ఇప్పుడు ఈ సూట్ ఎలాగో కొంచెం ట్రబుల్లో ఉంది కాబట్టి నేను లేట్ చేయకుండా తొందరగా నా హల్క్ బస్టర్ సూట్ నైతే ఇప్పుడు రెడీ చేయాలి. అది ఆల్రెడీ రెడీగా ఉంది. ఇలాంటి వాలి కోసం ఒక్కొక్కరిని ముక్కలు చేయడానికి అదే కరెక్ట్. సరే, ఇక లేట్ చేయకుండా నా అండర్ గ్రౌండ్ సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి తొందరగా నా హల్క్ బస్టర్ సూట్ ని యాక్టివ్ చేసి ఈ మెకానికల్ హల్క్ గడికి ముఖమే లేకుండా చేస్తా. వస్తున్నారా? అరే తొందరగా మనం వెళ్ళాలి. సారీ, అది నా అండర్ గ్రౌండ్ లో ఉంది కదా, నేనేంటి ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇప్పటికే సమయం లేట్ అవుతుంది. వాడు మళ్ళీ వస్తాడు. వాడు వచ్చేలా లేడు. నేనే వాడి దగ్గరికి వెళ్ళి వాడు తొక్కలు తీస్తా. ఓపెన్ అవ్వు, ఫాస్ట్ గా ఓపెన్ అవ్వు. ఓపెన్. ఎస్, ఓపెన్ అయింది. సరే, ఇప్పుడు మనం తొందరగా లోపలికి వెళ్ళి నా సూట్ ని యాక్టివ్ చేసుకొని వస్తాను. రై, అయిపోయారా ఇప్పుడు నా చేతిలో? నువ్వు నాకు చిక్కావు. వస్తున్నా. నా మెకానికల్ హల్క్, సారీ ఆ పనికి మళ్ళా హల్క్ గురించి మాట్లాడుతున్నా ఏంటి? నా హల్క్ బస్టర్ సూట్ రెడీగా ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం రారా. హల్క్ బస్టరా, మెకానికల్ హల్క్ అని. కమాన్, నా సూట్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని యాక్టివ్ చేయబోతున్నాను. ఇప్పుడు వాడికి నేను చుక్కలు చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్. ఫైనల్లీ నేను ఈ సూట్ అయితే వేసుకున్నాను. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరి వాడిని ఎలా అయినా సరే ముక్కలు చేయబోతున్నాం. కమాన్, లెట్స్ గో. ఇక లేట్ చేయకుండా దీంట్లో ఉన్న పవర్స్ అన్ని మనమైతే ఫుల్లీ యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకొని ఆ మెకానికల్ హల్క్ గడికి మన హల్క్ బస్టర్ పవర్ ఏంటో చూపించాలి. వస్తున్నారా బామర్దే? ఇప్పుడు నువ్వు నన్ను ఆపలేవు. నా పవర్స్ అనేవి యాక్టివ్ అయ్యాయి. లేట్ చేయకుండా వాడిని ముక్కలు చేయడం మాత్రమే మిగిలింది. వస్తున్నాను రా. ఇప్పుడు చూస్తావు కదా హల్క్ బస్టర్ యొక్క పవర్. నీలాంటి మెకానికల్ హల్క్ ఎంతమంది వచ్చినా సరే ఇట్టే ధ్వంసం చేసేస్తా. కమింగ్. నీకు యముడు వస్తున్నాడు. ఈ రోజే నేను నీకు మొత్తం యమలోకానికి పంపించేస్తా. చూసారు కదా, దీనైతే నేను ఫుల్లీ అప్గ్రేడ్ చేశాను. కానీ దీంట్లో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. సరే, వీడిని ఓడించడానికి ఆ సమస్యలు పెద్ద సమస్యలే కాదు. సరే, ఇప్పుడు వాడా నేనా ఒక్కటి మాత్రమే తేలాలి. అయిపోయావు. ఇప్పటికే చాలా సమయం అయింది. నీటి దేవత ఇక్కడికే రావాలి. చాలా సేపటి నుంచి నేను నా ధ్యానంలోని నీటి దేవతని పిలిచాను, కానీ ఇక్కడ నాకైతే ఆ దేవత కనిపించట్లేదు. అబ్బా, ఎంత సమయం అయినా సరే నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. ఇందాక నుంచి నేను వెయిట్ చేస్తున్నా, కానీ ఇప్పటికి కూడా ఆవిడైతే మాత్రం మనకి కనిపించట్లేదు. ఒక్కసారి కనిపిస్తే ఖచ్చితంగా మన మొర మేరకు ఆవిడ మనకి హెల్ప్ చేస్తుంది. సిటీ నుంచి చాలా దూరంగా సముద్రం మధ్య వరకు అయితే వచ్చేసాం మనం, కానీ ఎక్కడుందో ఆవిడ నాకు ఇప్పటికి. అరే, ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి? అరే, పైన ఉంది. ఏమైంది నాయనా? నువ్వు దేనికోసమో ఇక్కడ వెతుకుతున్నట్టుగా ఉన్నావు. ఇందాక నుంచి నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. దేనికోసం వెతుకుతున్నారో చెప్పండి. దానికి నేను మీకు సహాయం చేయగలనో లేదో చెప్తాను. నీటి దేవత, నాకు ఒక సహాయం చేయాలి. మా మిత్రుడిని ఒక దుష్టుడు వచ్చేసి ఆ మొండంని తలని వేరు చేసి తలను వచ్చేసి ఎక్కడో విసిరేశాడు. అది ఎక్కడుందో కనిపెట్టి ఒక్కసారి సహాయం చేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ చాలా ప్రమాదం అవుతుంది. మా లాస్ శాంటోస్ నగరమే చాలా ప్రమాదంలో ఉంది. అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అరే నీటి దేవత, ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, ఓ బాబు, ఏంటిది? తల. అరే, ఇదే హల్క్ మామ తల అనుకుంటా. దీన్ని బెలూన్లా కట్టేసి లోపలికి విసిరేశాడా? కృతజ్ఞతలు నీటి దేవత. ఆవిడ మన ఫైనల్లీ అయితే హెల్ప్ చేసింది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరి సైంటిస్టులకి అయితే ఈ తలకాయ అయితే ఇవ్వాలి. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ఇచ్చినట్లయితే అప్పుడు మనకి అంత ఫాస్ట్గా హల్క్ మామ వెనక్కి వస్తాడు. ఈసారి మనకి హల్క్ మామ నార్మల్గా రాడు. ఎందుకంటే ఆల్రెడీ సైంటిస్టులు అయితే చెప్పారు, ఆ మెకానికల్ హల్క్ని అంతం చేయాలంటే ఖచ్చితంగా మన హల్క్ మామ కూడా రోబో హల్క్ సూట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఇప్పుడు రోబో హల్క్ సూట్ని అయితే వాళ్ళు యాక్టివ్ చేయబోతున్నారు. మనం తొందరగా ఈ తలని ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ఇచ్చినట్లయితే అంత ఫాస్ట్గా రోబో హల్క్ కూడా యాక్టివ్ అవ్వబోతుంది. అప్పుడు ఉంటుంది అసలైన ఆట. ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. నాకు తెలిసి ఇక్కడ టోనీ ఉండాలి కదా, అదే ఐరన్ మ్యాన్.
ఐరన్ మ్యాన్కి మనం జరిగిన విషయం పూర్తిగా చెప్పలేదు, బట్ తను వెళ్ళాడంటారా ఆ మెకానికల్ హల్క్ని అంతం చేయడానికి? ఏమో, నాకు తెలిసి ఖచ్చితంగా టోనీ అదే మన ఐరన్ మ్యాన్ అయితే వెళ్ళే ఉంటాడు. తను అరే బుర్ర పడిపోయింది. సరే తీసుకుని ఫాస్ట్గా వెళ్ళాలి. మెకానికల్ హల్క్, ఇప్పుడు నేను వచ్చాను, రారా నువ్వనేలా తేల్చుకుందాం. కమాన్, ఎక్కడున్నావు? ఎంతసేపు ఈ దాగుడు మూతలు? రా, వస్తూ కిందనేం చేస్తున్నావు? కింద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావా? రాయ్, ఈసారి నేను నార్మల్ గా రాలేదు, హల్క్ బస్టర్ సూట్ తో వచ్చాను. నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ అది కొంతసేపు వరకు మాత్రమే. ఈ కిందన వద్దు, పైకి వచ్చేసాయి. రా, ఇక్కడ కొట్టుకుందాం. నేను ఆట మొదలు పెట్టు అనక ముందే నన్ను కొడుతున్నావు. సరే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్ను కొట్టరా, తేల్చుకుందా నువ్వనే నాని. నీలో ఉన్న పవర్స్, ఓ మై గాడ్, నీలో హల్క్ పవర్స్ ఉన్నాయా? ఓ, నేను నమ్మలేకపోతున్నాను. వీళ్ళు హల్క్ పవర్స్ ఎలా వచ్చాయి? వీళ్ళు ఉన్న పవర్స్ అన్ని హల్క్ పవర్స్ లా ఉన్నాయి, అందుకే హల్క్ నే వీడు కుట్టినట్టుగా ఉన్నాడు. ఓ మై గాడ్, వీళ్ళు అన్ని పవర్స్ ఉన్నాయా? అయిపోయావరా, కానీ నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నీది మెకానికల్ హల్క్ అయితే నాది హల్క్ బస్టర్. నిన్ను బస్టర్ కాదు, బర్స్ట్ చేసి పడేస్తా. అయిపోయావు, నువ్వు అయిపోయావు. తీసుకోరా. నీకు ఎక్కడ కొడితే నీ సూట్ పాడైపోతుందో తెలుసు. ఇప్పుడు నీ సూట్ మొత్తం నాశనం చేసేసావు. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? అన్ని డైలాగులు కొట్టావు కదా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావంటే ఈ మెకానికల్ హల్క్ ని అంతం చేసే అవెంజర్ ఈ భూమి మీద లేడు. ఇక ఈ లాస్ ఏంజల్స్ కాదు, ఈ భూమి నా అధీనంలోకి వస్తుంది. అమ్మయ్య, మనమైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఫాస్ట్గా వాళ్ళకైతే ఈ తలకాయ ఇవ్వాలి. అరే నేను రూట్ మర్చిపోయానేంటి? గుర్తొచ్చింది. సరే వెళ్దాం ఫాస్ట్గా. అరే యార్ హల్క్ మామ, నువ్వు వెంటనే తొందరగా బయటికి రావాలి, ఎందుకంటే ఇప్పటికే ఆ మెకానికల్ హల్క్ సిటీని మొత్తం ధ్వంసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పటికే చాలా మందిని పొట్టన పెట్టుకున్నాడు. సరే మనమైతే వచ్చేసాం, ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇక లేట్ చేయకుండా తొందరగా సైంటిస్టులకైతే ఈ తలనైతే మనం ఇవ్వాల్సి ఉంది. అప్పుడు మిగతాది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత మిగతాది మొత్తం మన హల్క్ మామ చూసుకుంటాడు. ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాం. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, కమాన్, కమ్ ఫాస్ట్. తలని తీసుకొచ్చాను. తొందరగా మీరు వచ్చి మీరు చేయాల్సిన పని స్టార్ట్ చేయండి. ఎక్కడుంది? అయ్యో సార్, ఇదిగోండి. ఇదే మన హల్క్ మామ యొక్క తల. తొందరగా దీన్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఆ పని అయితే మీరు స్టార్ట్ చేయండి. మా పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ ఈ తలని మాత్రమే అటాచ్ చేయాలి. ఇక లేట్ చేయకుండా ఆ పని కూడా మేమైతే స్టార్ట్ చేసేస్తాం. ఫాస్ట్గా అటాచ్ చేస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రాకు, మొత్తం మేము చూసుకుంటాం. మొత్తానికి ఈ తల కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మెకానికల్ హల్క్ కాదు, రోబోట్ హల్క్ని యాక్టివ్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు రోబో హల్క్ అయితే మొత్తం రెడీ చేశారు, ఇంకా తల మాత్రమే అటాచ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం తల కూడా తీసుకొచ్చాం కాబట్టి తల కూడా అటాచ్ చేసే ఉంటారు. ఇక లేట్ చేయకుండా అరే లోపల ఏదో మెరుస్తుంది. ఏమైంది? ఏదో చిన్న స్పార్క్లా మెరిసిందే. లోపల ఏదో జరుగుతుంది. సరే ఇక లేట్ చేయకుండా ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి ఏం జరుగుతుంది. కంప్లీట్. ఓ మై గాడ్, నో! ఏంటిది? ఊరి నాయనా, ఫైనలీ హల్క్ మామా, ఏంటి నువ్వు రోబో హల్క్లా మారిపోయావా? డాక్టర్, అదే సైంటిస్ట్ గారు, మర్చిపోయాను మీ డాక్టర్ కాదు కదా. ఇప్పుడు ఫైనలీ మన హల్క్ మామ మారిపోయాడా? కనిపిస్తుంది కదా, మొత్తానికి తనైతే మారిపోయాడు. హల్క్ అయితే ఇప్పుడు రోబో సూపర్ హల్క్లా మారాడు. ఇప్పుడు తనలో ఉన్న శక్తికి ఎవడైనా సరే అయిపోవాల్సిందే. హల్క్ యొక్క శక్తి ఇప్పుడు అపారమైనది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే వస్తా, ఎందుకంటే ముందుగా శత్రువుని అంతం చేసిన తర్వాతే మిత్రుల్ని కలుస్తా, ఎందుకంటే అప్పుడే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి చెడు కూడా ఆడుకుంటా. వచ్చేసాను రా. రాయ్, నేను ఇప్పుడు మొక్కలు చేస్తా. ఇంతవరకు నువ్వు ఆడిన గేమ్ అన్ఫేర్, ఇప్పుడు ఫెయిర్ గేమ్ నేను ఆడతా కదా. కమాన్, నీలో ఉన్న శక్తి ఎంతుందో నాలో ఉన్న శక్తి ఎంతుందో చూసుకుందాం. ఇప్పుడు నువ్వు ఒకే పంచ్కి ముక్కలు కాబోతున్నావు. యముడికి మొగుండ్రా నేను, అర్థమవుతుందా? నన్నే కొట్టడానికి చూస్తున్నావా? వచ్చేసాను. ఇప్పుడు చూస్తారు కదా అసలైన పంచ్ ఎలా ఉంటుందో. రాయ్ మెకానికల్ హల్క్, ఇదే నీ చివరి రోజు. నువ్వు బయటికి వచ్చి కనబడరా దద్దమ్మా. ఎంతసేపు దాగుంటావు? నాకు తెలుసు నీకు నా మాటలు వినిపిస్తున్నాయని, కానీ నువ్వు రావడానికి భయపడుతున్నావా? రా. ఏంట్రా సడన్ గా వచ్చావు? ఎప్పుడు కూడా వెనక నుంచి కొట్టడం మాత్రమే నీకు తెలుసా? ముందు నుంచి కొడితే ఎలా ఉంటుంది? తీసుకో. నువ్వు ఎలా
వచ్చినా సరే ఈసారి నేను నీతో ఆడుకుంటా. ఎన్నిసార్లు వచ్చినా చేతులతో దెబ్బలు తింటావురా. ఇప్పుడు నువ్వు అయిపోయావు. నేనే నిన్ను మళ్ళీ ఫినిష్ చేస్తా. ఈసారి తల తీసి విసిరడం కాదు, నీ ప్రాణమే లేకుండా చేస్తా. అవునా, సరే అది కూడా చూసుకుందాం. నువ్వా నేనా అని. రాయ్, నువ్వు నన్ను ఎంత కొట్టాలని ప్రయత్నించినా నాకు ఏం కూడా కాదు, ఎందుకంటే ఇప్పుడు నా టైం వచ్చింది. రాయ్, అయిపోయావు. ఇక ఎందుకంటే నేను ఈ గేమ్ ని ఎక్కువసేపు ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఈ గేమ్ ని తొందరగా ముగించేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ముగిస్తానో నువ్వు కూడా చూస్తావు కదా. ఇప్పుడు హల్క్ అవేకన్. నాలో ఉన్న పూర్తి పవర్ ని ఇప్పుడు నీ పైన వాడి నిన్ను మొక్కలు చేస్తారా మెకానికల్ హల్క్. ఇదిగో అయిపోయిందా? ఇంకా బతికే ఉన్నావా? ఇంకా నీకు బతకాలని ఉందా? రాయ్, నన్ను కొట్టడానికి ప్రయత్నించకు. ఇప్పుడు నువ్వు నాలో సగం కూడా లేవు. దాంతో పాటు నేను రోబో హల్క్, నాట్ ఏ మెకానికల్ హల్క్, నాట్ ఏ నార్మల్ హల్క్. ఇప్పుడు చూడు, నీకు ఇస్తా అసలైన మడత కాజా. ఎలా ఉంది? చెప్పక ముందే తొక్కలు తీసా. నన్నే కొట్టాలని చూస్తావా? ఎప్పుడైనా మెకానికల్ హల్క్ చాలా పవర్ఫుల్. నన్ను కొడతావా? దమ్ముంటే చాలా ఇంకా కావాలా? నీకు ఇంకా కావాలనుకుంటారా? నువ్వు దెబ్బలు తినే రకం, బతికే రకం కాదు. ఈ రోజే నేను నీకు ఎండ్ కార్డ్ ఇస్తా. అయిపోయింది. నన్ను నువ్వు కొట్టడానికి చూస్తున్నావు. ఎంత కొట్టాలనుకున్నా కొంచెం సేపు మాత్రమే, ఎందుకంటే నీకు కూడా సమయం లేదు. ఒకే దెబ్బతో నేను ఫినిష్ చేస్తా. అది ఎలాగో ఇప్పుడు నువ్వు చూస్తావు కదా. అయిపోయావురా మెకానికల్ హల్క్. అయిపోయింది. ఇంకా బతికే ఉన్నావా? లేదా ఇక నిన్ను బతకనివ్వను, ఇక నిన్ను లేవనివ్వను. ఎందుకంటే ప్రతి ఒక్కరి కథ కూడా ఇక్కడే సమాప్తం చేయాలి కాబట్టి చేసేస్తున్నా. నీ వల్ల సిటీకి ఎటువంటి సమస్య కూడా రాకూడదు. మొత్తానికి నిన్ను అంతం చేసేసా. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నేను ఇట్టే అంతం చేస్తా. అర్థమవుతుంది కదా? ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరది? టోనీ, నువ్వా? సరే, నువ్వు ధను వాళ్ళ ఇంటికి వచ్చాయి. అరే, ఎవరబ్బా నన్ను కాలుస్తున్నారు? ఎవరిది? పోలీస్ గారు, ఇది నేను హల్క్ ని. ఈ మెకానికల్ హల్క్ ని కాల్చండి, నన్ను కాదు. సరే, ఇక మనం సమయం వృధా చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే దీనికి నాకు ధను ఎంతగానో సహాయపడ్డాడు. ధను లేకపోతే మళ్ళీ నేను బతికేవాడినే కాదు. నా తల మళ్ళీ వెనక్కి వచ్చేది కాదు. ఆ మెకానికల్ హల్క్ ని అంతం చేసేవాడినే కాదు. సరే, ఇప్పుడు మనం వెళ్దాం. టోనీ కూడా ఆల్రెడీ ఇంటికైతే వచ్చేసాడు. మనం కలుద్దాం. టోనీని ఇక్కడికి రమ్మన్నాను. ఈ పాటికి వచ్చేసే ఉంటాడు. ధను, ఎక్కడున్నావు? ఇదిగో, ఇందాక నేను నీతో మాట్లాడలేకపోయాను. సారీ. ఎందుకంటే ఆ మెకానికల్ హల్క్ గాడి మీద చాలా కోపం మీద ఉన్నాను కాబట్టి. ఇప్పుడు రా మనం మాట్లాడుకుందాం. రోబో హల్కా, ఇదేదో బాగుందే. నీలో కొత్త సూట్ కూడా వచ్చిందా? సూపర్ హల్క్, చూడ్డానికి బాగుంది. నేను కూడా వాడిని కొట్టడానికి ప్రయత్నించాను కానీ అవ్వలేదు, ఎందుకంటే నా సూట్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఫైనలీ నువ్వు వాడిని అంతం చేసావు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అమ్మా, సూపర్ గా ఉంది హల్క్. నువ్వు మెకానికల్ హల్క్ లా మారడం, వాడిని అంతం చేయడం నాకు చాలా నచ్చింది. ఏంటిది ఏంటిది? హల్క్ మామా, ఇది నువ్వేనా? ఓరి నాయనా, మెకానికల్ హల్క్ లా మారావా? అదే రోబోట్ హల్క్. ఎలా ఉన్నావో తెలుసా? సూపర్గా ఉన్నావు. అరెవరినో అంతం చేసావా? ఇంతకీ ఏం జరిగిందరు అన్నా? మొత్తం ఏమైందో నాకు అర్థం కాలేదు. అరే, నేను అప్పటి నుంచి చెట్టు పైనే ఉన్నాను. హల్క్ మామ, అది నువ్వేనా? సారీ అబ్బా, నాకు తెలీదు. సూపర్గా ఉంది నీకు ఈ సూటు. రే సించాన్, ఈ మధ్యలో జరిగినవేంటో తెలుసా? మన హల్క్ మామ రోబో హల్క్ లా మారి ఆ మెకానికల్ హల్క్ ని అంతం చేశాడు. చాలా అంటే చాలా కష్టమైంది తెలుసా? వాడు చాలా పవర్ఫుల్. ఏంటి? వాడు పవర్ఫుల్లా? ఈ సించన్ గడిగంటే కాదు నాకు చెప్పాల్సింది. వాడికి ఇలా అంటే ఇలా, అలా అంటే ఇలా, అటు ఇటు ఇటు అటు కొట్టి కొట్టి పడేస్తా. దరువన్న, మన గురించి నీకు తెలుసు కదా, ఎంత పవర్ఫుల్, ఎంత గట్టిగా ఉంటారో. సించన్తో కుస్తీ పడడం అంటే చాలా కష్టం. అందుకే సించన్కి ఒక మాట చెప్పండి, మెకానికల్ హల్క్ ని 10 మందినైనా సరే ఇట్టే కుమ్మి పడేస్తా.